ఈరోజు మన టాపిక్ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం. ఒక వ్యక్తిని వ్యక్తిగా గుర్తుపెట్టుకోవడం కామన్, కానీ ఆ వ్యక్తిని అతని వ్యక్తిత్వం ద్వారా గుర్తుపెట్టుకోవడం గొప్పతనం. మరి అలాంటి వ్యక్తిత్వం మనం ఎలా అలవర్చుకోవాలి, మ్యాగ్నెటిక్ పర్సనాలిటీని ఎలా పొందాలి, ఎలా పెంపొందించుకోవాలనే విషయాలు చెప్పడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు. ఆయన ఏం చెప్తారో విందాం. అలాగే సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు తమ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. నమస్కారం రాఘవేంద్ర గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అంటే ఏంటి, దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీరు? మామూలుగా అసలు మనం పర్సనాలిటీ అనే పదం వాడతాం, వ్యక్తిత్వం. మ్యాగ్నెట్ అంటే ఏంటి? ఒక వస్తువుని ఆకర్షించేది అని. మనము ఎవరినైనా సరే, ఏ సందర్భంలో సరే ఆకర్షించే విధంగా కనుక మన వ్యక్తిత్వం, మన పర్సనాలిటీ ఉన్నట్లయితే, పర్సనాలిటీ అంటే మన బిహేవియర్ కావచ్చు, మన మాట తీరు కావచ్చు, మన నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కావచ్చు, అంటే బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మన యొక్క కొన్ని చిన్న చిన్న విషయాల్లో ప్రవర్తించే విధానం కావచ్చు. ఇవి ఏ విధంగా మనం ప్రవర్తిస్తాము ఏమిటి అనే దాన్ని బట్టి, మన ఇతరులు ఎలా ఆకర్షిస్తున్నాము అనే దాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ కోషెంట్, అంటే మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ కలిగి ఉన్న వ్యక్తి అతను అని చెప్పడానికి ఆధారంగా ఏర్పడుతుంది మనకి. యాక్చువల్గా రాఘవేంద్ర గారు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అన్నారు. అంటే మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అంటే ఇతరులను ఆకర్షించడం. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఆకర్షించాలనుకోవడం తప్పుగా భావించకూడదు. అంటే తన ఒరిజినాలిటీని కోల్పోయి ఇతరులను ఆకర్షించడానికి ఇతను నటించడం అనుకోకూడదు. ఇక్కడ యాక్చువల్గా నటన లేకపోతే కృత్రిమత్వం, ఈ రెండు పదాలు మనం వాడుకోవచ్చు. మామూలుగా పెరిఫెరల్గా చూస్తే నిజానికి మనిషి అనే వ్యక్తి ఇండివిజువల్ కాదు, వ్యక్తి కాదు, సోషల్ బీయింగ్, సోషల్ మ్యాన్, సంఘజీవి. ఒక ఇంట్లో కొడుగ్గా లేదా తండ్రిగా, భార్యకు భర్తగా లేకపోతే కూతురికి తండ్రిగా, పక్కింట్లో అయితే వాళ్ళకి నైబర్గా, బస్సులో ప్రయాణిస్తుంటే ఒక కో ప్యాసింజర్గా, ఎక్కడ చూసుకున్నా, ఒక ఆఫీసులో అయితే మేనేజర్గా ఉండొచ్చు, లేకపోతే ఒక పార్టీలో ఉంటే పార్టీని లీడ్ చేసిన వ్యక్తిగాను, పార్టీకి అటెండ్ అయిన అటెండెంట్గాను ఉండొచ్చు. ఎలా ఉన్నా మనిషిని ఎప్పుడూ మనం ఇండివిజువల్గా చూడడానికి వీల్లేదు, సోషల్ బీయింగ్తో మాత్రమే చూడడానికి వీలుంటుంది లాజికల్గా ఆలోచిస్తే. అంటే ఎప్పుడు ఎక్కడ నువ్వు ఉన్నా నువ్వు ఏమిటి, రెసిప్రొకేట్గా ఇతరులతో ఎలా ఉన్నావు అనేది పాయింట్. ఇతరులతో అంటే గ్రూప్ తోటి నువ్వు పనిచేస్తున్నప్పుడు, ఒక గ్రూప్లో భాగంగా ఇండివిజువల్గా నువ్వు ఉంటున్నప్పుడు, నీ ఒరిజినాలిటీని నువ్వు ఉంచుకుంటూనే, నీ ఇన్నెట్ బిహేవియర్ను ఉంచుకుంటూనే, న్యాచురాలిటీని ఉంచుకుంటూనే, ఆర్టిఫిషియల్ కాకుండానే ఒక మ్యాగ్నెటిక్ పర్సనాలిటీని కనుక మనం అలవర్చుకుంటే, ఒక ఆకర్షణీయమైన గుణాన్ని కనుక మన వ్యక్తిత్వంలోకి మనం ఇంబైడ్ చేసుకోగలిగితే, మనము ఎక్కడున్నా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన వైపు ఒక విధమైన ఆకర్షణీయమైన గుణంతో, లేకపోతే ఒక విధమైన అభిమాన దృక్కోణంతో, అంటే అభిమానులు అయిపోతారు. కాబట్టి మన చుట్టూ ఉన్న అభిమానులు, అంటే మన చుట్టూ ఉన్న మామూలు మనుషులు, తెలియని వాళ్ళు, అంతకుముందు పరిచయం లేని వాళ్ళు, అంతకుముందు స్నేహం లేని వాళ్ళు కూడా ఒకానొక సందర్భంలో నిన్ను చూసేసరికి, బా ఇతను ఎవరో కానీ భలే జెంటిల్మెన్లో ఉన్నాడండి, భలే మాట్లాడతాడే, భలే నవ్వుతాడే, భలేగా ప్రవర్తిస్తాడే అని అనిపించుకోవడం మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అవుతుంది. అది అవసరము, దానివల్ల లాభం కూడా ఉంది. కాబట్టి అది కృత్రిమం అనుకోవడానికి వీల్లేదు నిజానికి. అంటే జెంటిల్మెన్ పర్సనాలిటీని చూపించడానికి ఇతరులో ఉన్న భావాలు, కొంతమంది అందరికీ జెంటిల్మెన్ భావాలు ఉండాల్సిన అవసరం లేదు, ఉండవు కూడాను. అంటే కొంతమందికి స్వభావరీత్యా కొంచెం స్వార్థం ఉండొచ్చు, లేదంటే మాట్లాడే తత్వం ఉండకపోవచ్చు, అంటే అందరితో కలిసిపోయే తత్వం ఉండకపోవచ్చు. మరి ఆ జెంటిల్మెన్ తత్వాన్ని అలవర్చుకోవడానికి ఇవన్నీ చంపేసుకోవాలా, లేదంటే ఫాల్స్ ప్రెస్టీజ్ చూపించాలంటారు? నిజానికి దీన్నే సైకాలజీలో ఏమంటారంటే జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటారు. అదొక వ్యాధి. నిజానికి అందరి చేత మంచి అనిపించుకునేవాడికి అసలు వ్యక్తిగతమైన జీవితం ఉండదు అని సారాంశం. నిజానికి అది నిజం కూడా. ఎప్పుడైతే ప్రతి ఒక్కరు, అందునే 51% ఎప్పుడు కూడా మెజారిటీగా తీసుకుంటాం మనం. నిజానికి అందరూ మన మంచి అనాల్సిన అవసరం లేదు. అంటే మిగతా 49% కూడా చెడు అనుకున్న ప్రాబ్లం. అంటే ఇక్కడ చెడు మంచి అని కాదు, అంటే అందరినీ ఆకర్షించాలి అనే ఉద్దేశంతో మనం బిహేవ్ చేయమంటలేదు ఇక్కడ. సాధారణంగా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఏవైనా ఒక ట్రైనింగ్ కానీ లేకపోతే ఇలాంటి సెషన్స్ కానీ మనం చెబుతున్నప్పుడు చాలామంది ఎలాగా మిస్గైడ్ అవుతూ ఉంటారంటే, మనం దాన్ని కానీ అలవర్చుకోవడం ద్వారా మనం ఆర్టిఫిషియల్ అవ్వాలేమో అని కాదు. అలాగే ఇక్కడ ఒక చిన్న స్పష్టమైన విషయం చెప్పాలి. బిహేవియర్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ఎవరితో ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి అని. సాధారణంగా చాలామందికి ఏ వ్యక్తిగతమైన అంశంలో లేదా ఏ అధికారికమైన అంశంలో ఎలా బిహేవ్ చేయాలంటే, మన బిహేవియర్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో చాలామంది తెలియదు. బాడీ లాంగ్వేజ్తో సహా, ఇతరతర వాటితో సహా.
ఆ సందర్భంలో మనం ఇలా కాదు ఇలా ప్రవర్తిస్తే బాగుంటుందని తెలుసుకుంటే కనుక ఆ ప్రవర్తన మనం ఎంబెడ్ చేసుకుంటే కనుక దాన్ని కృత్రిమంగా కాదు. ఆ మాటకు వస్తే మనందరం కూడా ట్రైన్డ్ పర్సన్సే. ఓకే, మీరు చెప్పారు ఇప్పుడు అంటే పుట్టుకతోనే అన్నీ రావని. కొంతమంది చిన్నపిల్లలు ఏజ్ కంటే ఎక్కువ పరిణితి చూపిస్తూ ఉంటారు. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో మనకు అర్థమవుతుంది. అరే ఈ అబ్బాయి ఇలా ఉంటాడు, అందరిలా కాదు అని మనకు అర్థమవుతుంది. ఆ చిన్న వయసులోనే అలాంటి చూపిస్తున్నాడు. మరి అది ఏజ్ ఫ్యాక్టర్ కాదంటారు. అంటే ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అబ్బాయి? వంశపారంపర్యంగా ఏమైనా ఉంటుందంటారు? ఇది వంశపారంపర్యం అనేది అంటే ఇవాళ మనం 21st సెంచరీలో బయోటెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిన తర్వాత జెనెటిక్స్ దానికి సంబంధించిన జీన్స్ పాత్ర, జీన్స్ ఎంత అన్నది మనం ఒప్పుకు తీరాల్సిందే. దాన్ని పక్కన పెడితే దాంతోపాటు ఎన్వామెంట్ అంటాం మనం. కొంతమంది పిల్లలకి నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను, బాస్ 8 ఏళ్ళు ఉంటాయి కుర్రాడికి. మనం కాలింగ్ బెల్ కొట్టాము, తలుపు తీసాడు. మీ డాడీ ఉన్నారు, మీ ఫాదర్ ఉన్నారు, మీ నాన్నగారు ఉన్నారని అడిగాం మనం. అతను ఆ కుర్రాడు ఉన్నారండి, 8 ఏళ్ళే, లోపల కూర్చోండి అని కూర్చోబెట్టి తనందరూ తానే మంచిగా తీసుకొచ్చాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంటుంది, ఇదే కొంతమంది ముదురుగా చేస్తారు. చాలా తేడా ఉంది. నేను ముదురుగా అంటలేదు, సహజ సిద్ధంగా. ఏం జరిగింది అక్కడ అని బాగా ఆలోచించాను నేను. 1 గంట సేపు వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఏం చేశానంటే వాళ్ళ తాతగారి బిహేవియర్ గమనించాను. ఆయనలో చిన్న పొలైట్నెస్, ఆయన యొక్క సోషల్ బిహేవియర్ నుంచి ఈ పిల్లాడు చూసి నేర్చుకుంటున్నాడు అన్నమాట. దాన్నే సోషల్ ఎన్వైరన్మెంట్ అంటాం. మన చుట్టుపక్కల ప్రాంతం ఏ విధంగా ఉంటే మనం ఆ విధంగా నేర్చుకోవడం మొదలు పెడుతుంటాం. ఆ సోషల్ బిహేవియర్ అంటే ఇన్నేట్ బిహేవియర్ నుంచి, జన్మతః వచ్చిన బిహేవియర్ నుంచి సోషల్ బిహేవియర్ వైపు మనం వెళ్ళడమే మనం మొత్తం సోషల్ ఎన్వైరన్మెంట్లో జరిగే ఒక పరిణామక్రమం. మీరు మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అంటారు. మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అనేది అందరికీ ఒకటేలా కనబడుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే పర్సనల్గా వెళ్ళినప్పుడు ఒక భార్య భర్త కానివ్వండి, భార్య మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ ఉండి అంటే నలుగురిలో త్వరగా కలిసిపోయే వ్యక్తిత్వం ఉన్నప్పుడు, ఆమెకి ఎటువంటి దురుద్దేశం లేకపోయినప్పుడు కూడా భర్త ఈగో ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే అరే ఇలా చేస్తుంది అని, అంటే వీళ్ళకి కుదరకపోవచ్చు. అంటే అక్కడ ఎలా మెయింటైన్ చేయాలి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు? ఇక్కడ ఒక మనకి ఫిలసాఫికల్గా చూస్తే, సోషలాజికల్గా అడిగారు మీరు, యాక్చువల్ ఫిలసాఫికల్గా చూస్తే రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. రాముడు నిజానికి ధర్మం కోసం భార్యను అడవులకి పంపించిన ఆయన ఇవాళకి ఉన్న ఒక అంశం అపప్రథ ఏమిటంటే ఎంతైనా భార్యని వదిలేసాడయ్యా అని, అదొక చిన్న అపప్రథ. కృష్ణుడు 16,000 మంది గోపికల్ని కలిగి ఉన్నా కూడా ఆయన అంతేనండి, ఆయన రూటే సెపరేట్. కృష్ణుడికి ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి, మాట్లాడాలి, చూడాలి, నేర్పాలి, నేర్చుకోవాలి ఇన్ని తెలిసినవాడండి. అవసరమైతే రాయబారం చేస్తాడు, లేదు రాసలీల చేస్తాడు, లేదు రాజనీతి నేర్పుతాడు, అవసరమైతే అటుకులు తింటాడు కుచేలుడి దగ్గరికి వెళ్ళి, లేదు విదురుడి దగ్గరికి వెళ్ళి మాటలు వింటాడు. ఎక్కడ ఏ సందర్భంలో ఏం చెయ్యాలి అని తెలుసుకునే ఒక వ్యక్తిత్వాన్ని సముపార్జించుకున్న మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ ఐకాన్ ఎవరైనా మనకు ఉన్నారంటే కృష్ణుడు. అలాగే ఇందాక మీరు అడిగిన దానికి ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా, ఒక పార్టీలో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఒక ఫంక్షన్లో లేకపోతే ఏదైనా ఒక అఫీషియల్ మీటింగ్లో ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఒక సోషల్ కాంగ్రియన్స్లో ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఒక ఫ్యామిలీ రిలేషన్స్ మధ్య ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఈ రిలేషన్స్ సోషల్ రిలేషన్స్ అనే వాటిని అర్థం చేసుకుంటూ కనుక దానికి లిమిటేషన్స్ అంటాం, పరిధులు అంటాం. అలాగే ఇక్కడ మీరు దాని క్వశ్చన్ అడిగారు, ఈగో అనేది నిజానికి అసలు వదులుకోవాల్సిన ఒక పదము, ప్రధాన పదం ఏదైనా ఉందంటే ఇది ఈగోయే. అది ఉంటేనే ఇన్ని ఇబ్బందులు. యాక్చువల్గా నిజానికి మ్యాగ్నెటిక్ పర్సనాలిటీలో కావలసిన గుణాల్లో మొదటి ఏదైనా ఉందంటే ఈగోను పోగొట్టుకోవడం. నేనేంటి, నేనంతే కదా, లేదు నువ్వేంటి అంటే మళ్ళీ సబార్డినేట్ అవ్వడము తప్పే, ఓవర్ యాక్షన్ అవ్వడము తప్పే. సో ఇప్పుడు మీరు మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అంటున్నారు, ఈ పర్సనాలిటీకి ఇదే లక్షణాలు ఉండాలి అనే ఉన్న పాయింట్స్ ఉన్నాయా? ఒక పర్సనాలిటీ ఈ పర్సనాలిటీ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అని చెప్పే లక్షణాలు ఉన్నాయి? నిజానికి యాక్చువల్గా 25 ways టు విన్ పీపుల్ అనే జార్జ్ మ్యాక్స్వెల్ అని ఆయన ఒక పుస్తకం రాశాడు. అద్భుతమైన పుస్తకం. 25 మార్గాలు చెప్తాడు ఆయన. ఏమిటి టు అట్రాక్ట్ పీపుల్, ప్రజల్ని తన చుట్టూ ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి. అందులో చాలా తెలిసిన విషయాలు నేను ఇక్కడ రిడండెన్సీ, రిపిటేషన్ కాకుండా ఉండేందుకు అస్సలు చాలా అసాధారణంగా అనిపించే కొన్ని అంశాలని ఆయన చెప్తుంటాడు. వాటిల్లో ఒకటేంటంటే గివ్ అదర్స్ వితౌట్ స్ట్రింగ్స్ అంటాడు.
అంటే అర్థం ఏంటంటే మీరు నన్ను ఏదో ఒక సహాయం అడిగారు, సహాయం చేసేంతే, కానీ దానికి స్ట్రింగ్ అంటే దానికి మళ్ళీ ఈ సహాయం చేయడం వల్ల నాకు లాభం ఏంటి అనే రెండో ఆస్పెక్ట్లోకి వెళ్ళకు, దానికి మళ్ళీ ప్రైస్ ట్యాగ్ యాడ్ చేయకు అంటే ఫలితం ఆశించు. అంటే అర్థం ఏంటి, చేసుకుంటూ వెళ్ళిపో, అంటే విత్తనాలు నాటుకుంటూ వెళ్ళిపో, మొక్కలు అవే వస్తాయి, పువ్వులు అవే వస్తాయి. ఆ లాజిక్ చెప్పాడు ఆయన. రెండు చాలా అద్భుతమైన పాయింట్ చెప్పాడు ఆయన, ఏంటంటే ప్రైజ్ ద అదర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ అంటాడు. చాలామంది చేసేది ఏంటంటే ఎవరూ లేనప్పుడు భార్యను అద్భుతంగా పొగుడతాడు, లేదా ఎవరూ లేనప్పుడు సబార్డినేట్స్ని అద్భుతంగా పొగుడతారు, నలుగురు ఉన్నప్పుడు మాత్రం పొగడరు. ఆ పొగిడేది ఏదో బాయ్ కాఫీ కప్పు తీసుకుని వస్తున్నాడు, ఎవరూ లేనప్పుడు అబ్బా బలి తెచ్చావయ్యా అన్నా అనకపోయినా పర్వాలేదు, కానీ నీ ఆఫీస్కి ఎవరో గెస్ట్లో ఎవరో వచ్చినప్పుడు మా బాయ్ చాలా భలే పని చేస్తాడండి, చెప్పిన పని ఇప్పుడు ఇట్టే చేస్తాడు అనను. అంటే ఇతరుల ముందు ప్రైజ్ చేయను. రెండు ఇంకొక అద్భుతమైన పాయింట్ చెప్తాడు ఆయన, అదేంటంటే మనుషులు యాడ్ వాల్యూ అంటాడు ఆయన. అంటే చిన్న చిన్న వాటిని కూడా కొంతమంది చాలా పెద్దగా అనుకుంటారు. నాలుగోది ఏం చెప్తాడంటే యూజ్ మెమరీ వెన్ ఎవర్ అండ్ వేర్ ఎవర్ అంటాడు. ఎప్పుడు ఎక్కడ, ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్ దాంట్లో కూడా వస్తుంది. యాక్చువల్గా మనుషుల పేర్లు గుర్తుపెట్టుకో అంటాడు, మనుషుల అలవాట్లు గుర్తుపెట్టుకో అంటాడు. మీకు కావాలంటే చూడండి, కొంతమంది ప్రత్యేకంగా తమ డైరీలో తమ ఫ్రెండ్స్ అందరి యొక్క బర్త్డేలు గుర్తుపెట్టుకుంటారు, తప్పనిసరిగా బర్త్డేలు వాళ్ళకి కన్వే చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మ్యాగ్నెటిక్ పర్సనాలిటీలో భాగం. అలాగే ఇంకొక పాయింట్ చెప్పాడు ఆయన, అదేంటంటే ఎవరైనా సరే ఇతరులు మనతోటి వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఏ సందర్భమైనా కానీ వాళ్ళ యొక్క నేచర్ అంటే సహజ స్వభావాలు కొన్ని ఉంటాయి. అంటే కొంతమందికి అనుకోకుండా కోపం ఉంటుంది, కొంతమందికి బద్ధకం ఉంటుంది, ఎక్సవైజెడ్ ఏదైనా ఉంటుంది. నువ్వు వాళ్ళ యొక్క సహజ స్వభావాలను అర్థం చేసుకో, అర్థం చేసుకున్న సహజ స్వభావాల ఆధారంగా నువ్వు ముందుకు వెళ్ళు. ఓకే రాఘవేంద్ర గారు, మనతో పాటు సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ డౌట్స్ ఏంటో అడుగుదాం. పూజ, ఫస్ట్ నీ క్వశ్చన్. మ్యాగ్నెటిక్ పర్సనాలిటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీంట్లో మీరు టైప్స్ చెప్పగలుగుతారా? మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ మామూలుగా యాక్చువల్గా మ్యాగ్నెట్లో కూడా 2-3 రకాల టైప్స్ ఉన్నాయి. ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఎవరికైనా తెలిసే విషయాలు. అట్లా ప్రత్యేకంగా మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ గురించి మనకి ఎవరు ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ అయినా మన అబ్జర్వేషన్ నుంచి మాత్రం ఒక 3 రకాల మ్యాగ్నెటిక్ పర్సనాలిటీస్ మనం చెప్పచ్చు. ఒకటి ఏంటంటే మన వాళ్ళు ABC అని అర్థం. యాక్చువల్గా కొంతమంది తమను తాము ప్రత్యేకంగా మ్యాగ్నెటిక్ పర్సనాలిటీగా, అంటే ఇతరుల్లో నన్ను ఆకర్షించాలి, ఇతరులతో నేను దృష్టిలో పడాలి, ఇతరులు ఉండాలి, ఇతరులు అనే కోణంలో ప్రవర్తిస్తూ ఉంటారు. అందుని కావాలంటే చూడండి, మీరు ఏమైనా ఒక పార్టీకి వెళ్ళండి, కృత్రిమమైన బిహేవియర్తో కొంతమంది ఉంటారు. వేసుకున్న డ్రెస్ కానీ చాలా ఏదో ఇలా ఉండి కోటు సూటు అంత హార్డ్గా ఏదో కృత్రిమంగా ఉంటుంది అంత మాట తీరు కానీ, నవ్వే విధానం కానీ, షేక్ హ్యాండ్ ఇచ్చే తీరు కానీ, అది ఒక కేటగిరీ. రెండో కేటగిరీ ఏంటంటే నేను నాలా బతుకుతూ నా వ్యక్తిత్వాన్ని చంపుకోకుండా ఉంటూ ఇతరులకు ఉపయోగపడే విధంగా నన్ను నేను మలుచుకుంటూ తద్వారా నా జీవనయానంలో, నా ప్రయాణంలో అందరినీ నా వైపు మలుచుకోవడం. అంటే స్వామి కార్యం స్వకార్యం. స్వామి కార్యము స్వకార్యం. వెరీ గుడ్ మిస్టర్ చక్రి. మూడవది ఏంటంటే నీ సుఖమే నే కోరుకున్నా అనే దాంట్లో భాగంగా ప్రతిదీ త్యాగరాజు, కాకర్ల త్యాగరాజు, వాళ్ళు త్యాగాలు చేసుకుంటూ వెళ్తారు వాళ్ళు. ఇది తప్పే. అందులో ఏమన్నారంటే ఈ మూడిట్లో బెస్ట్ సెకండ్ వన్. నువ్వు నీలో ఉంటూ నీ జీవనయానంలో వెళ్తూ నీ యొక్క అభిరుచులకు అనుగుణంగానే వెళుతూ నొప్పింపక తానొవ్వక ప్రవర్తిస్తూ అందరితోటి కలివిడిగా ఉంటూ ఉన్న ఆ బి ఏదైతే మనం చెప్పామో అది బెస్ట్ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ. ఇంటర్వ్యూస్లో జనరల్లీ లైక్ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ ఎట్లా ఎలా యూటిలైజ్? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ యొక్క పర్పస్ కూడా అక్కడే. యాక్చువల్గా ఒక క్యాండిడేట్ ఉన్నాడు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, చక్కగా అద్భుతంగా చదివాడు, అంతా బాగానే ఉంది. ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అది ఒరాకిల్లో, ఇన్ఫోసిస్, ఇంకొక లాంటి కంపెనీ కావచ్చు, కార్పొరేట్ వైపు కావచ్చు, సాఫ్ట్వేర్ వైపు కావచ్చు, లేదా ఐఏఎస్ లాంటి గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఐఏఎస్ లాంటి ఇంటర్వ్యూలు కావచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూ బోర్డులో నువ్వు కూర్చున్నప్పుడు నిన్ను ఏ విధంగా అవతల వ్యక్తి అంచనా వేస్తాడంటే నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కన్నా నీ యొక్క మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ ద్వారానే. స్మైలింగ్ ఫేస్ తోటి
బెస్ట్ బాడీ సిట్టింగ్ పోస్చర్ తోటి టేబుల్ మీద ఇలా చేతులు పెట్టేసి ఇట్లా కూర్చోవడం ఇలా కాకుండా కూర్చునే విధానం, స్మైలింగ్ ఫేస్, ఐ కాంటాక్ట్, ఎవరెవరైతే నీకు క్వశ్చన్స్ అడుగుతున్నారో వాళ్ళందరితో ఐ కాంటాక్ట్ పెట్టుకుంటూ వాళ్ళు అడిగిన సమాధానానికి తగ్గట్టుగా సమాధానం చెప్తూ, ఎక్కడ ఏ సమాధానం ఏ పదం వాడాలో ఆ పదం మాత్రమే వాడుతూ, రైట్ వర్డ్ ఎట్ రైట్ టైం అంటాడు మ్యాక్స్వెల్ తన పుస్తకంలో. ఎప్పుడు ఏ పదం వాడాలో ఆ పదమే వాడుతూ, ఇదంతా మ్యాగ్నెటిక్ పర్సనాలిటీలో భాగమే కదా. అది ఇంటర్వ్యూ రేపంటే ఇవాళ, ఇంటర్వ్యూ 1 month ముందు కాకుండా దాన్నే జీవితం చేసేసుకుంటే, దాన్నే లైఫ్ చేసేసుకుంటే నీకు లైఫ్ని ఇస్తుందిగా. లాజిక్ అనమాట అండి. కాబట్టి ఇంటర్వ్యూలో చాలా బాగా ఉపయోగపడుతున్నాను. నెక్స్ట్ పూజ నీ క్వశ్చన్. ఓకే, వాయిస్ అట్రాక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీలో? యాక్చువల్గా మనకి మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ మనం ఇతరులను ఆకర్షించుకుంటున్నాము అంటే అందులో ఉన్న కీలకమైన అంశాల్లో ఒకటి వాయిస్. యాక్చువల్గా ఇక్కడ తిరగేసి మాట్లాడితే కొంతమంది ఫోన్ చేస్తారు. ఫోన్లో మాట్లాడుతున్న విధానమే మనల్ని ఇంకా మాట్లాడింపు చేస్తుంది. నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే ఆ మాట్లాడే తీరు. కొంతమంది సార్ మరి ఇవాళ రేపు మరి, దానివల్ల మనకి పెట్టే ఫోన్ అనిపిస్తుంది. అలా కాకుండా ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి, మే స్పీక్ విత్ యూ సార్. ఫస్ట్ మాట ఎక్స్క్యూజ్ మీ, క్షమించండి నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను కాబట్టి, ప్లీజింగ్ అది. రెండవది మే స్పీక్ విత్ యూ సార్ ఫర్ 5 minutes పర్మిషన్ తీసుకోవడం. అప్పుడు ఎస్ఓ నో మ్యాక్సిమం నేను మీతో మాట్లాడచ్చా 5 నిమిషాలు అని అడిగినప్పుడు ఆ వాయిస్లో స్వీట్నెస్ ఉంటే ఎవరైనా కానీ ఎస్ అని అంటారు, నో అనరు, ఎంత బిజీ ఉన్నా కానీ ఎస్. అప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది ఏం చేస్తారంటే 5 minutes తీసుకుని అర్థం మీకు 1/2 hour మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇదంతా టెలిఫోనిక్ కన్వర్జేషన్లో భాగంగా జరిగే మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ. అలానే కొంతమంది చాలా గట్టిగా మాట్లాడతారు. ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు మెల్లగా మాట్లాడాలి. ఎక్కడైనా ఒకవేళ అక్కడ 100 మందో ఎంతమందో ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడాలి, విషయాన్ని బట్టి మాట్లాడాలి. సో ఈ విధంగా మనం ఏంటంటే మన వాయిస్ని ఎప్పుడు ఎక్కడ ఎలాగా ఉపయోగించాలి. అలాగే కొంతమంది తమ సబార్డినేట్స్ని తిడతారు కానీ తిట్టట్టు ఉండదు. అసలు బహుశా నాకు తెలిసి వ్యక్తిత్వ వికాసము లేదా జీవన వికాసము అనే దానికి సంబంధించిన సూత్రం చిన్న పాన్ విషయంలోనో కాజా విషయంలోనో ఎవరైనా త్యాగం చేస్తారండి. ఎవరూ త్యాగం చేయలేని చోట నువ్వు త్యాగం చేస్తే అలా త్యాగం చేసిన వాళ్ళే చరిత్రలో నిలిచారు. నాకు అసలు ఏమీ వద్దు, మొత్తం నేను ఇచ్చుకుంటూనే వెళ్ళిపోతాను అన్నాడు కాబట్టి గాంధీ జాతిపిత అయ్యాడు. అసలు నా కోసం ఏమీ వద్దు, నేను ఇతరుల కోసమే అనుకున్నాడు కాబట్టి నరేంద్రనాథ్ దత్త అనే ఒక మామూలు కుర్రాడు స్వామి వివేకానంద అయ్యాడు. యాక్చువల్గా అసలైన జీవన వికాసము, అసలైన వ్యక్తిత్వ వికాసం. మీరు ఇందాక 3 పర్సనాలిటీలు చెప్తూ 3వ పర్సనాలిటీ గురించి ఇప్పుడు చెప్తున్నారు, గాంధీజీ, వివేకానంద. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇందాక నేను అన్నది ఏంటంటే మూడవ దాంట్లో ఇతరులకు ఇచ్చుకోవడంలో భాగంగా తమను కోల్పోవడం గురించి అండి. ఇక్కడ గాంధీ కానీ స్వామి వివేకానంద కానీ అరవింద్ ఘోష్ కానీ వీళ్ళు తాము ఇచ్చుకోవడంలో భాగంగా తాము కోల్పోవడం కాదండి, ఇవ్వడంలో భాగంగా తాము ఇంకా ఎదగడం. చూడండి, కొన్ని ఇస్తే తరిగిపోతాయి, డబ్బు ఇస్తే తరిగిపోతుంది, లేకపోతే దుస్తులు ఇస్తే తరిగిపోతాయి, కొన్ని ఇచ్చినా తరగవు, పెరుగుతాయి. ఉదాహరణకి జ్ఞానం లేదా విద్య. అలాగా ఇచ్చినా కూడా తాము ఇంకా ఎదిగే విధమైనది. ఇందులో యాక్చువల్గా 3 పర్సనాలిటీలు రాదు, ఇది ఎక్కడా ఏ కేటగిరీకి రాదు, కొంతమంది మాత్రమే సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ రాఘవేంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా విలువైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కూడా చర్చలో పాల్గొన్నందుకు. ఇది రాఘవేంద్ర గారు చెప్పిన మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ గురించిన విశేషాలు. మీరు కూడా మీ వ్యక్తిత్వాన్ని ఆకర్షణీయమైన వ్యక్తిత్వంగా మలుచుకొని సక్సెస్ సాధించండి.